హలో అండి, వెల్కమ్ టు చేతూస్ కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు వీడియోలో రుచికరమైన బీరకాయ ఎగ్ కర్రీ. ఇది విలేజ్ స్టైల్ అండి, పల్లెటూరు స్టైల్లో. ఈరోజు మనము బీరకాయ ఎగ్ కర్రీ అనేది నేర్చుకుందాము. ఫస్ట్ నుండి చూడండి, అలాగే ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. సో చాలామందికి ఏంటంటే బీరకాయలో శనగపప్పు వేయడం, పెసరపప్పు వేయడం అలా అలవాటు. సో ఎగ్గుతో అయితే దాదాపు చాలామంది చేసుకోవడం తక్కువ అన్నమాట. సో ఈరోజు రెసిపీ అనేది ఇంకా ఇది అన్నమాట. ఫస్ట్ నుండి చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట దీనికి టేస్ట్ అనేది. సో ఫస్ట్ నేను కడాయి పెట్టేశాను, స్టవ్ ఆన్ చేసి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. సో ఉంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నా దగ్గర ప్రస్తుతానికి లేదనేసి నేనైతే మామూలుగా చెప్తున్నాను. ఉంటే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఏదైతే మనం బీరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నామో అవి వేసుకొని సో బాగా మూత పెట్టుకొని ఆవిరి మీదనే బాగా ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటూ మనము తీసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా వెంటనే మగ్గిపోతాయి అన్నమాట. తర్వాత ఎగ్స్ అనేది వేసుకోవాలి, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒకసారి కలిపేసుకొని తర్వాత మూత అనేది పెట్టుకుందాము. చూసారుగా 1 మినిట్ తర్వాత మనం మూత తీసుకుంటే ఇలా వాటర్ తోటి చక్కగా మనకి మగ్గిపోతుంది అన్నమాట. తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకొకసారి మూత అనేది పెట్టుకొని తీసుకుందాము. చూసారుగా మరోసారి మూత తీసుకున్నాక మొత్తం ముక్క అనేది బాగా వాటర్కి మగ్గిపోయింది. తర్వాత ఎగ్స్, సో ఎగ్స్ ఎన్ని తీసుకుంటారు అనేది ఇంకా అది మన చాయిస్. నేనైతే ఒక 3 తీసుకుంటున్నాను. ఒక 4 బీరకాయలు అన్నమాట, మీడియం సైజు చెక్కు తీసుకొని చిన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు ఇన్ని అయ్యాయి. సో నేనైతే ఒక 3 తీసుకుంటున్నాను ఎగ్స్. సో ఇవి వేసుకొని మళ్ళీ ఒకవేళ మీకు కలపకుండా అలాగే ఎగ్స్ అనేది ఉండాలంటే కలపకుండా మూత పెట్టుకోవాలి. లేదంటే వెంటనే మొత్తం కలుపుకుంటే ఏంటంటే ఆ బీరకాయ ముక్కలకు అనేది ఎగ్స్ అనేది పట్టి బాగుంటుంది అట్లా కూడా. సో ఇంకా అది మన ఇష్టము. తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టుకుంటే తీసుకున్నాక ఇలా చక్కగా ఉడికిపోతాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో ఉప్పు, కారం, అలాగే కొంచెం మసాలా వేసుకోవాలి. దించే ముందు ఏంటంటే మసాలా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎగ్స్ని ఇలా చిన్నగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత అనేది పెట్టుకుంటే ఇంకా మొత్తం ఫుల్గా ఉడికిపోతాయి అన్నమాట. చూసారుగా దాదాపు అయితే మనకి బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయినట్లే. దీంట్లో ఏంటంటే కారం, టేస్ట్కి తగినంత కారము అలాగే ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గించుకుంటే ఇంకా పూర్తిగా ఆ ఉప్పు కారం అనేది బీరకాయ ముక్కలకి ఎగ్స్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలిపేసుకున్నాక తర్వాత లాస్ట్లో గరం మసాలా అండి, మీరు ఏదైతే గరం మసాలా వాడుకుంటారో అది వేసుకోవచ్చు. నేనైతే ధనియాల పొడి, ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి వేసి కలుపుతున్నాను. సో లాస్ట్లో ఇంకా మనము ఏదైనా మసాలా వేసుకొని అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయినట్లే. విలేజ్ స్టైలు బీరకాయ ఎగ్ కర్రీ ఈరోజు మీకు పరిచయం చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. దీనికి కాంబినేషన్ పచ్చిపులుసు, రసం, చారు చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కానీ జొన్న రొట్టెలో కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బీరకాయ కర్రీ రెడీ అయినట్లే. సో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఎవరైనా చేతూస్ కిచెన్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వంటల కోసం. మరో మంచి వంటతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ.